వైసీపీ హయాంలో జరిగినటువంటి వేల కోట్ల లిక్కర్ స్కామ్లో తీగలాగితే ఇంకా డొంక కదులుతూనే ఉంది. ఒక రకంగా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తీయొచ్చు. వైసీపీ హయాంలో ఈ లిక్కర్ స్కామ్లో ట్విస్టులు చూసిన తర్వాత క్రైమ్ సిరీస్ అయితే తీసే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఈ స్టోరీని ఆధారంగా చేసుకుని ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేయొచ్చు. సో అలాంటి ట్విస్టులు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నాయి. సో దీనికి సంబంధించి సిట్ అయితే మరొక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది. కోర్టుకి సమర్పించినటువంటి ఆధారాలన్నీ కూడా పక్కాగా ఉన్నాయి. వీళ్ళ డీల్స్ ఎలా జరిగాయో తెలుసా? దీనికి సంబంధించి దుబాయ్లో డీల్స్ పెట్టుకునేవాళ్ళు, పెట్టుబడులు ఆఫ్రికాలో పెట్టుకునేవాళ్ళు, అలాగే ఈ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి వేల కోట్ల సొమ్ము పాపం ఏం చేయాలో తెలియక అడ్డు అదుపు లేకుండా రోజు వస్తూనే ఉంటే వాళ్ళకి మాత్రం ఏం చేయాలో తెలియట్లా. చెట్లకు ఆకులు కాసినట్టుగా వాళ్ళకు డబ్బులు దొరుకుతున్నాయి రోజు. సో ఏం చేయాలో తెలియక సగ్గా పబ్బుల్లో, విదేశాల్లో పబ్బుల్లో డ్యాన్సులు, ఇతర దేశాల్లో పెట్టుబడుల పేరుతో తిరగటాలు, స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని తిరగటాలు, సో చెట్టపట్టాలు వేసుకుని ఆ ఖరీదైనటువంటి 5 స్టారు 7 స్టారు హోటళ్లలో విందులు చేసుకోవటాలు, ఇవి వైసీపీ లిక్కర్ ముఠా చేసినటువంటి దందాలు. ఇవన్నీ ఎలా బయటపడ్డాయి అంటే ఈ లిక్కర్ స్కామ్లో ఒకడైనటువంటి ప్రణయ్ ప్రకాష్ అనే ఒక వ్యక్తి ఫోనును ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి దానిలో డిలీటెడ్ డేటా మొత్తం కూడా రికవరీ చేసినప్పుడు ఈ బండారం బయటకు వచ్చింది. మళ్ళీ దీనిలో ట్విస్ట్లు ఏంటంటే, నాకు లిక్కర్ స్కాము సొమ్ములో నాకు వాటాలు ఇవ్వకపోతే నేను విజిల్ బ్లోయర్గా మారి మొత్తం సిట్టు ముందు నోరు విప్పుతానని చెప్పి ఇదే ప్రణయ్ ప్రకాష్ లాంటి వాళ్ళు ఇతరులను బెదిరిస్తూ వాట్సాప్లో చాటింగ్ చేస్తే ఆ చాటింగ్ కూడా ఇప్పుడు సిట్ అధికారులు అయితే మొత్తంగా రికవరీ చేసి అన్ని కళ్ళకు కట్టినట్లు ఆధారాలన్నీ కూడా కోర్టుకైతే సమర్పించారు. కళ్ళు చెదిరిపోయే స్థాయిలో ఎంజాయ్ చేశారు. అంటే మన సొమ్ము కానప్పుడు మనం ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తాం మనకు తెలుసు కదా. సో ప్రజల సొమ్ము, ప్రజల రక్తాన్ని, ప్రజల కష్టాన్ని లిక్కర్ రూపంలో తాగేసినటువంటి వీళ్ళు వేల కోట్ల రూపాయలతో జల్సాలు చేయటమే కాకుండా ఎన్నికల సమయంలో ఎన్నికల కోసం ఎలా వాడారు అంటే ఈ లిక్కర్ స్కాము అసలు ప్రధాన ఉద్దేశమే ఎన్నికలకు కావాల్సినటువంటి సొమ్ము మొత్తం కూడా సేకరించడం. 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు కావాల్సిన సొమ్ము మొత్తం కూడా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి పెట్టే విధంగా ఈ లిక్కర్ స్కామ్ను, అసలు లిక్కర్ అనేది బేసిక్గా గవర్నమెంట్ ఆధీనంలో ఉండేది కాదు, గవర్నమెంట్ వేలంపాట రూపంలో ఇచ్చేసేది. కానీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి మా ఆధ్వర్యంలోనే అమ్ముతామని చెప్పి డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ రూపంలోనే తీసుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే ఈ డెన్లలో దాచినటువంటి నోట్ల కట్టల ఫోటోలు కూడా బయటపడ్డాయి. ఎందుకంటే ప్రతిరోజు డెన్లో దాచినటువంటి సొమ్ము ఎంత దాచారు, ఎంత వచ్చింది, ఎక్కడికి పంపుతున్నారు అనేది అట్ల పెట్టి మీద రాసి అమౌంట్ రాసి ఫోటోలు తీసి ఎవరికో షేర్ చేసినట్టుగా ఉన్నారు. ఆ ఫోటోలను కూడా ఫోరెన్సిక్ అధికారులు అయితే రికవరీ చేయటంతో వీళ్ళ బండారం మొత్తం కూడా బయటపడింది. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. దుబాయ్లో డీల్స్, ఆఫ్రికాలో పెట్టుబడులు, దేశం దాటిన లిక్కర్ స్కామ్ సొమ్ము, గ్యాంగ్లో ప్రణయ్ ప్రకాష్ గుట్టు బయటకి, డిస్టిలరీల నుంచి వసూళ్లు, గుట్టలుగా నిల్వలు, తాడేపల్లిలోను డెన్ వైసీపీ అభ్యర్థులకు పంపిణీ, చెవిరెడ్డితో విదేశీ ట్రిప్పులు, కసిరెడ్డితో కలిసి విలాసాలు, చార్టర్డ్ ఫ్లైట్లో ప్రయాణం, ఖరీదైన హోటళ్లలో బస, డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా వివరాలు వెలికితీత, ఆధారాలు ఫోటోలతో సహా కోర్టులో ఛార్జ్ షీటు. అంటే సిట్ చాలా పగడ్బందీగా వీళ్ళ మెడకైతే ఉచ్చు బిగించబోతుంది. సో ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళ మొబైల్ నుంచి వెలికి తీసినటువంటి ఆధారాలు. దానికి ఒక ఉదాహరణ ఇక్కడ ఫోటో చూడొచ్చు. సో ఆఫ్రికాలో వైసీపీ నేత చెవిరెడ్డితో ఈ ప్రణయ్ ప్రకాష్ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. దానికి సంబంధించినటువంటి గతంలో వాళ్ళ ఫోన్లో తీసుకుని తర్వాత డిలీట్ చేసినటువంటి ఫోటోలను ఫోరెన్సిక్ అధికారులు అయితే రికవరీ చేశారు. చార్టర్డ్ ఫ్లైట్లో చక్కర్లు, విదేశాలలో విలాసాలు, ఖరీదైన హోటళ్లలో బస, మందు పార్టీలు, అమ్మాయిలతో చిందులు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ నిందితుల జల్సాలు అన్నీ ఇన్ని కావు. మద్యం ముఠా వసూలు చేసిన సొమ్మును దేశం దాటించినట్లుగా ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఏపీలో లిక్కర్ డిస్టిలరీస్ నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేయటం, దుబాయ్లో రహస్య ప్రదేశాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఆ మొత్తాన్ని ఆఫ్రికాలోని మైనింగ్ పెట్టుబడుల్లో పెట్టుబడిగా పెట్టడం, ఇవన్నీ కూడా వాటికి సంబంధించి అన్ని కూడా చర్చలు చేయటం, అన్నిటినీ సిట్ ఆధారాలతో సహా వెలికితీసింది. ఆర్థిక నేరాలకు సంబంధించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఉన్న మద్యం మాఫియా గుట్టు డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా కళ్లకు కట్టినట్లుగా సిట్ కోర్టు ముందైతే ప్రవేశపెట్టింది.
వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు లిక్కర్ సొమ్ము ఎలా వినియోగించారో తేల్చింది. మద్యం కుంభకోణంలో A1 రాజు కసిరెడ్డి వసూళ్ల గ్యాంగులో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రణయ్ ప్రకాష్ను సిట్ అరెస్ట్ చేసి జైలుకి పంపింది. అతడి పాత్రపై శుక్రవారం విజయవాడ కోర్టులో ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. అంటే మొత్తంగా వీళ్ళు చేసినటువంటి ఈ లిక్కర్ స్కామ్ సొమ్ముకు సంబంధించి ఏపీలో ఏమీ కూడా చర్చలు చేయలేదు. చర్చలు చేసుకోవడానికి దుబాయ్ వెళ్ళేవాళ్ళు. సో వచ్చిన డబ్బుని ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ నుంచి ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళేవాళ్ళు. ట్విస్ట్ ఏంటంటే ఇదే ప్రణయ్ ప్రకాష్ని జింబాబ్వేతో సహా ఆఫ్రికాతో సహా అనేక దేశాలు తిరిగి అక్కడ మైనింగ్లో పెట్టుబడులు పెడితే ఉపయోగమా కాదా, పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించాలని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశిస్తే స్వయంగా వీళ్ళ సొమ్ముతోనే స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లతో ఆ దేశాలు మొత్తం కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని తెలుసుకుని తర్వాత వాళ్ళకి మళ్ళీ తిరిగి దుబాయ్ వచ్చిన తర్వాత దాని గురించి వివరించి చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే బయటికి తీసింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. మద్యం లంచాల సొమ్ముతో వైకాపా ముఠా విలాసాలు, చార్టర్డ్ విమానాల్లో ప్రయాణాలు, 5 స్టార్ హోటళ్లలో జల్సాలు, పబ్బులు క్లబ్లలో చిందులు, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు, లంచాల సొమ్ము భద్రపరిచిన డెన్లలో పెట్టెల కొద్దీ కరెన్సీ కట్టలు. కట్టా ప్రణయ్ ప్రకాష్ ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి, న్యాయస్థానానికి సమగ్ర నివేదిక సమర్పించినటువంటి సిట్టు. సో అత్యంత ఖరీదైన హోటళ్లలో పార్టీ చేసుకుంటున్నారు, అలాగే బోటు నడుపుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి మద్యం కోణ నిందితుడైనటువంటి ప్రసన్న, అలాగే మద్యాల లంచాలు, డెన్లో కరెన్సీ కట్టలు. ఈ ఫోటోను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఆ ఫోన్ నుంచి రికవరీ చేశారు. సో ఒక్కొక్క బాక్స్ మీద ఎంత ఉంది, అది ఎక్కడికి పంపాలనేది రాసి అక్కడ పెట్టారు. ఆ ఫోటోలను తర్వాత తీసి మరి సంబంధిత వ్యక్తులకు ఎవరికి పంపారో తెలియదు, కానీ తర్వాత డిలీట్లు చేస్తారు కదా డేటా మొత్తం, ఆ డేటాను అయితే వాళ్ళైతే రికవరీ చేశారు. మద్యం కుంభకోణంలో 1000 కోట్లు కొల్లగొట్టిన వైకాపా ముఠా లంచాల సొత్తుతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. చార్టర్డ్ విమానాల్లో తిరుగుతూ 5 స్టార్ హోటల్లో గడుపుతూ జల్సాలు చేసింది. పబ్బు క్లబ్బుల్లో అమ్మాయిలతో చిందులేసింది. మద్యం లంచాల సొమ్ముతో టాంజానియా ఇనుప ఖనిజ కర్మాగారం, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించింది. దానికోసం ఆయా దేశాలను కూడా చుట్టేసింది. వైకాపా ముఠా విలాసాలు, దర్జాలు, రాజభోగాలు, లంచాల సొమ్ము భద్రపరిచిన కేంద్రాలు, వాటిలోని కట్టల కొద్దీ కరెన్సీ నోట్ల మొత్తాన్ని కూడా ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా బయటికైతే తీశారు. లంచాల సొమ్ము భద్రపరిచేందుకు తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోనే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకున్న డెన్ నిర్వాహకుడిగా ఆ సొత్తును గత సార్వత్రిక ఎన్నికల్లో పంపిణీ కోసం ఎప్పటికప్పుడు వైసీపీ నేత చెవిరెడ్డి మనుషులకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రణయ్ ప్రకాష్ ఫోన్ను సిట్ అధికారులు ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపేసి విశ్లేషించగా చిత్రాలతో వైకాపా ముఠా బండారం మొత్తం కూడా బయటపడింది. మార్చి 2న ప్రణయ్ ప్రకాష్ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు అతడి నుంచి మొత్తం 3 ఫోన్లు స్వాధీనం చేసుకుని ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపారు. సో ఇక్కడ ఈ ఫోటో ఇది కనపడుతుంది కదా, ఇదేంటంటే లిక్కర్ స్కామ్ సొమ్ము దాచినటువంటి డెన్లోని ఒక ఫోటో. సో ఏంటో చూడండి, ఇక్కడ మద్యం సరఫరా డిస్టిలరీ కంపెనీల నుంచి సేకరించినటువంటి నగదును దాచేందుకు రాష్ట్రంలో పలు చోట్ల డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. అందులో హైదరాబాదు, తాడేపల్లితో పాటు పలు చోట్ల ఉన్నాయి. హైదరాబాద్లోని కాజాగూడ సర్కిల్లో ఉన్నటువంటి ఉమాహిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్ ఒకటి 2021 జూలై 12న తీసిన చిత్రం ఇది. అందులో కనిపిస్తున్న నోట్ల కట్టలన్నీ వివిధ డిస్టిలరీలు, వారి ప్రతినిధుల నుంచి వైకాపా ముఠా వసూలు చేసిన సొమ్మే. 2021 జూన్ 1 నుంచి 15 వరకు బాలాజీ ఎంటర్ప్రైజెస్, అలాగే ఎలైట్ వింటేజ్ విస్కీ బ్రాండ్ ప్రతినిధుల నుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము. నెక్టార్ బ్లాటింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, SPY ఆగ్రోస్ ఇండస్ట్రీస్ సత్యనారాయణ అనే వ్యక్తి నుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము ఉంది. ఆ అట్టపెట్టెలపై 20 లక్షలు ఒక దానిలో, 4 లక్షలు మరొక దానిలో, 4.5 లక్షలు మరొక దానిలో ఆ పెట్టెల మీదే రాసి వాటిని భద్రపరిచినటువంటి ఆ ఫోటోను అయితే బయటికి తీశారు. వీళ్ళ జల్సాలకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా కొన్ని ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ప్రణయ్ ప్రకాష్ చట్టపట్టాలు వేసుకుని టాంజానియా దేశంలో తిరుగుతున్నాడు. దానికి సంబంధించిన ఫోటోను మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ప్రైవేట్ జెట్లలో తిరుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి రాజు కసిరెడ్డితో పాటు బూనేటి చాణక్యతో పాటు మరొక ఇతర సభ్యుడు, మొత్తం ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి 3 వ్యక్తులు స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని విలాసాలు చేస్తున్నారు. ఆ ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే పబ్బుల్లో అమ్మాయిలతో చిందులేస్తున్నటువంటి రాజు కసిరెడ్డి నిందితుడు, రాజు కసిరెడ్డి మరొక నిందితుడైనటువంటి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఆ పబ్బుల్లో చిందులేస్తున్నారు. దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఇసుక తిన్నెల్లో బగ్గి నడుపుతున్నటువంటి ఈశ్వర్ కుమార్ రెడ్డి, ఈ ఈశ్వర్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్లో వన్ ఆఫ్ ది
వ్యక్తి. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటో చూడండి ఒకసారి. 5% వాటా ఇస్తావా విజిల్ బ్లోయర్గా మారాలా అంటూ ఎవరైతే ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ ఉన్నాడో ఈ ప్రణయ్ ప్రకాష్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈశ్వర్ కుమార్ రెడ్డికి వాట్సాప్ చాట్ చేశాడు, వీడియో కాల్ కూడా చేసినట్టుగా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ ఇక్కడ మనకైతే ఒకటి కనపడుతుంది. సో మొత్తంగా అంటే నాకు 5% కమిషన్ ఇవ్వకపోతే నేను విజిల్ బ్లోయర్గా మారి సిట్ అధికారులకు మొత్తంగా చెప్పేస్తా, తర్వాత నువ్వు ఇరుక్కుపోతావని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డితో చాటింగ్ చేశాడు. అందులో ఇంకో మాట కూడా చెప్పాడు, విజయసాయి రెడ్డి విజిల్ బ్లోయర్గా మారలేదేమో కానీ నేను మాత్రం మారిపోతాను, తర్వాత మీకే నష్టం, మీరు దోచుకున్నటువంటి వేల కోట్ల రూపాయల సొమ్ములో నాకు 5% లంచం ఇస్తేనే నేను ఈ కేసు విషయంలో నోరు మెదపకుండా ఉంటాను అని చెప్పి వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి మరి స్క్రీన్ షాట్ తీసి ఎవరికి పంపాడో తెలియదు కానీ దాన్ని కూడా పోలీసులు అయితే రికవరీ చేశారు. దాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక లంచాల సొమ్ముతో ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడి పెట్టాలి కాబట్టి అక్కడ పరిస్థితులు ఏంటో పరిశీలించరమ్మని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశిస్తే ఈ ప్రణయ్ ప్రకాష్ 2025 జనవరిలో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జనవరి నెలలో ప్రణయ్ ప్రకాష్ జింబాబ్వే సహా ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాల నిర్వహణపై అధ్యయనం కోసం తిరుగుతూ తీసుకున్న చిత్రాలు ఇవి. సో అక్కడ ఆఫ్రికా దేశంలో మనుషులతోనే ఒక సెల్ఫీ తీసుకున్నాడు. దానికి సంబంధించి ఫోటోలను బహుశా ఆయనకి పంపుంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. దాన్ని కూడా పోలీసులు అయితే రికవరీ చేశారు. అంటే మొత్తంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఆ ముఠా కావచ్చు, దోచుకున్న సొమ్ముతో ఏ విధంగా జల్సాలు చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏ డెన్లో ఎంతెంత దాశారు, ఎవరి నుంచి ఈ సొమ్ములు వచ్చాయి, ఇలా ప్రతి విషయాన్ని అన్నిటికీ మించి ఎవరి ద్వారా ఇవి ఎన్నికల్లో ఖర్చులకు పంపారు, ఎవరు మధ్యవర్తులుగా వ్యవహరించారు, ఇలాంటి అన్ని విషయాలను కూడా సిట్ ఆధారాలతో సహా కోర్టు ముందైతే ఉంచింది. అందుకనే చెప్పింది దీనిలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లాగా ఎందుకు మారిందంటే అడుగు అడుగునా ట్విస్ట్ ఉంటుంది ఇందులో. సో దీన్ని ఒక ప్రీ ప్లాన్డ్ సినిమాగానో లేకపోతే చిన్న వెబ్ సిరీస్ గానో తీస్తే సక్సెస్ కూడా అవుతుంది. ఎందుకంటే రియల్ స్టోరీ కదా, ఆ స్థాయిలో చేశారు. అంటే ఏపీలో దోచుకోవటం, దుబాయ్లోనేమో మీటింగులు పెట్టుకోవటం, ఆఫ్రికా దేశాల్లోనేమో పెట్టుబడులు పెట్టడం, జల్సాలు చేయడానికేమో ఇతర దేశాలు వెళ్ళటం, ఇది వీళ్ళు చేసినటువంటి కథ. ఏదేమైనా మొత్తంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వారందరి మేరకు కూడా ఇప్పుడు ఉచ్చు బలంగా బిగిసిపోతుంది అనేది మాత్రం వాస్తవం.